పుష్పరా తగ్గేదేలే అసలుకి రోడ్ వచ్చినా ఆగేది లేదు. అల్లు అర్జున్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్ సూపర్ చించేశారు. గెటప్స్ అచ్చలే తగ్గేదేలే వైల్డ్ ఫైర్ సూపర్ అన్న. తగ్గేదేలే ఎలా ఉందన్న పుష్ప? బ్లాక్ బస్టర్ అన్న. తగ్గేదేలే సాంగ్స్ కోమా బరాంత్ సాంగ్ పెళ్లిలో సాంగ్ ఉన్నట్టే ఉంది మొత్తం. మైండ్ బ్లోయింగ్ సినిమా. సూపర్ నో ప్రాబ్లం. తగ్గేదేలే బ్రో. సూపర్ హిట్. రోడ్ వచ్చినా ఆగేది లేదు. నమ్మ మగుడు సూపర్ సూపర్. ఎలా ఉందన్న పుష్ప? మా బంగారం వస్తుండు, మా బాయ్ వస్తుండు. ఆర్పి అమ్మది ఇంకా మొత్తం ఇట్లా గుండ్ బాంబ్స్ చెట్టులు చెప్పుకోవాలి ఇట్లా కాలి. ఉన్నాడు అల్లు అర్జున్ అన్న. ఏంది అల్లు అర్జున్ అనే లుక్స్ ఎలా ఉన్నాయి? మాస్ లుక్ ఉన్నాడు. పాగాలు దిచ్చాలు కొట్టుకోవాలి. అస్సలు తగ్గేది అంతే. ఇక మళ్ళా అడుగుడు ఏం లేదు. సూపర్ హిట్. తగ్గేదలే. సాంగ్ ఎలా ఉంది? సాంగ్స్ సూపర్ హిట్. సూపర్ హిట్. నా హీరో కదా. మై హస్బెండ్. పుష్ప ఎలా ఉంది? ఎక్సలెంట్ జై బన్నీ అలా బన్నీ ఇంకా ఇరగా తీసాడు అంతే. చాలా బాగుంటుంది కదా బన్నీ అంటేనే ఇంకా నెక్స్ట్ లెవెల్. డైలాగ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. బన్నీని నెక్స్ట్ లెవెల్ అయినప్పుడు ఇంకా డైలాగ్ డాన్స్ ఎవ్రీథింగ్ ఇస్. ఎలా ఉంది అన్న? ఎంట్రీ మామూలుగా లేదన్న. అదిరిపోయింది. వైల్డ్ ఫైర్ అన్న. ఈ ట్రోలింగ్ నా కొడుకులకు చెప్పేది ఒకటే అన్న. అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏం మాట్లాడుతుర్రా మీరు? అల్లు అర్జున్ మీద శ్రీలీల గురించి చెప్పదన్నా. అన్న శ్రీలీలకు ఒక అప్పుడు ఏం క్రేజ్ ఉందో ఇప్పుడు డబల్ వచ్చిందన్న బన్నీ తన ఐటమ్ సాంగ్ వల్ల. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అమ్మోర్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించాను? అసలు మామూలుగా సూపర్ ఫైట్లు ఉన్నాయి. మంచిగా ఉంటుంది సినిమా. బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. ఐటమ్ సాంగ్ బాగుంది. అన్ని బాగుంటాయి. సినిమా అనేది సూపర్ గా ఉంటుంది. జాతర సీన్ మాత్రం పలిగిపోతుంది. మీరే చూడండి. జాతర సీక్వెన్స్ ఒకటి అది మీరు క్లైమాక్స్ అనుకుంటారు. ఇంటర్వెల్ అనే క్లైమాక్స్ చూపిస్తాడు. ఇంకా క్లైమాక్స్ వేరే రేంజ్ ఉంటుంది. సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు. కర్ణాటకలోనే 10,000 కోట్లు రాకపోతే 10,000 కోట్లు వసూలు చేస్తుంది ఇది మా కర్ణాటకలో. కన్నడలోనే 10,000 కోట్ల పైన. ఇంకా ప్రపంచం మొత్తం ఓల్డ్ 1,00,000 కోట్లు కన్ఫర్మ్ ఈ సినిమా. చూడండి అదే ఆలోచన. డే 1 ఇంకా డే 1 అయితే ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 10,000 కోట్లు, ఒక 20,000 కోట్లు కన్ఫర్మ్ పక్క. 50,000 కోట్లు పక్క. ఫస్ట్ డే 50,000 కోట్లు. ఇంకా అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు చెప్పాలి. తగ్గేదేలే అంతే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా ఫైర్, వైల్డ్ ఫైర్. ఇంక ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా గంగమ్మ జాతరలో అయితే ఇంకా అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసాడు పోయా. అది ఇంకా మామూలుగా లేదు. ఇంకా గూస్ బంప్స్ ఇంకా పోనకాలి అంతే. ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా రికార్డులు ఏం చాలు. ఇంకా బాహుబలి రికార్డునే బద్దలు కొట్టేస్తుంది. బాహుబలి సినిమా రికార్డునే బద్దలు కొడుతుంది ఇది ఈ సినిమా. అల్లు అర్జున్కి గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియా మొత్తం, ఇండియా కాదు వరల్డ్ వైడ్. నువ్వు అమెరికా పోయి, జపాన్ పోయి, చైనా పోయి ఎక్కడ పోయి తగ్గేది లేదంటే. ఇంకా శ్రీలీల డ్యాన్స్ అయితే చెప్పలేదు. ఇంకా రొమాన్స్ ఉంది పోయి శ్రీలీలతో కిసిక్కనే బాగా కిస్సులు పెట్టేస్తుంది అల్లు అర్జున్తో కిస్సులు పెడుతుంటే మాకు ఎట్టుందంటే ఒక్కవరకే ఇంకా లోడింగ్ అనమాట ఎక్కడదక్కడ. అబ్బా ఏందో ఇంకా సినిమాలో శ్రీవల్లి చచ్చిపోయినా కూడా మాకు ఎందుకో అల్లు అర్జున్ ఉన్నాడు అంతే. మాకు శ్రీవల్లి చచ్చిపోనే, శ్రీలీల చచ్చిపోనే, ఎవరు ఎట్టపోతే మాకెందుకు అల్లు అర్జున్ అంతే. తగ్గేదిలే. బాహుబలి 2 రికార్డులు షేక్ అవుతుందా పుష్ప 2తో? 100% పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ని పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ని బద్దలు కొడుతుంది. డే 1 220 RRR రికార్డ్ ఉంది కదా ఇప్పుడు ఇండియాలో. డే 1 కలెక్షన్ దాన్ని బ్రేక్ చేసి 250 to 300 crores డే 1 కలెక్షన్స్ కొట్టబోతుంది. సాంగ్లో అయితే అసలు ఇరవై తీసిండు. డ్యాన్స్ అయితే వింటేజ్ బన్నీని చూసినాం. ఆర్యా 2 సినిమాలో అప్పుడు పాత సినిమాలో బన్నీ చేసిన డ్యాన్స్
మళ్ళీ మాకు గుర్తొచ్చేలా చేసిండు బన్నీ. నేషనల్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2కి ఏం జరుగుద్ది? పుష్ప 1కి నేషనల్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప 2కి ఆస్కార్లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? వైల్డ్ ఫైర్ మొత్తం. అంటే చాలా వరకు కొద్దిగా నెగిటివ్ ఉంది అల్లు అర్జున్ గారికి, దానికి ఏం చెప్తాం? ఇప్పుడు నెగిటివ్ అన్న ఒక పిక్చర్ అందరు చెప్తారు. మెగా ఫ్యాన్స్ మనం అందరం మనోళ్ళే, కానీ వాళ్ళు వేరు చేసుకుంటారు అల్లు ఫ్యాన్స్ని. మొన్న మట్కా సినిమా చూసిరు మీరే, సినిమా చూసిర్రు, ఏమో వీక్తారు అన్నాడు, కానీ అసలు యావరేజ్ టాక్ కూడా రాలే. కానీ మేము వాళ్ళని దూరం చేసుకోవట్లేము. మెగా ఫ్యాన్స్ కనుక మా ఫ్యాన్సే, మేము కనుక వాళ్ళ ఫ్యాన్సే. అందరినీ పవన్ కళ్యాణ్, చిరంజీవి అందరికీ మేము సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు. అది ప్రాబ్లం అవుతుంది. కానీ అందరం ఒకటే, టాలీవుడ్ బాగుండాలి, ఇండియా సినిమా బాగుండాలి. కలెక్షన్ బరాబర్ అన్న 1500 నుంచి 2000 crores వరకు ఉంటుంది కలెక్షన్. బ్రేక్ చేస్తా, నా ఛాన్స్ మ్యాక్సిమం బ్రేక్ చేస్తుంది.